నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ప్రధాని ఎంపికపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సంక్షోభానికి పరిష్కారం కనుగొంటామని నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అన్నారు. నేపాల్లోని ఘర్షణల మూలాన ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారని తెలిపారు. జైళ్ల నుంచి పరారైన ఖైదీల సంఖ్య 15,000కు చేరిందన్నారు. రామేచాప్ జైలు నుంచి పరారయ్యేందుకు ఖైదీలు ప్రయత్నించారని తెలిపారు. నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ప్రధాని ఎంపికపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సంక్షోభానికి పరిష్కారం కనుగొంటామని నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అన్నారు. నేపాల్లోని ఘర్షణల మూలాన ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారని తెలిపారు. జైళ్ల నుంచి పరారైన ఖైదీల సంఖ్య 15,000కు చేరిందన్నారు. రామేచాప్ జైలు నుంచి పరారయ్యేందుకు ఖైదీలు ప్రయత్నించారని తెలిపారు.